హలో అండి. ఈ డ్రెస్ మెటీరియల్ నేను ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. దీనికి వర్క్ వచ్చింది కదా! అయితే నెక్ ఫస్ట్ ఎంత ఉందో చూసుకోవాలనమాట. దీనికైతే 7 ఇంచులు వచ్చింది. నాకైతే ఇంత అవసరం లేదు. 2.5 ఇంచు 5 ఇంచులు అయితే సరిపోతుంది. నేను ఇంకా కరెక్ట్‌గా బ్యాక్ సైడ్ చూడండి 2 నెక్కులు, షోల్డర్లు ఒకేలాగా ఉండేలాగా చూసుకొని, తర్వాత ఇప్పుడు మనం టేప్‌తో చూసుకుంటే చూడండి 2.5 ఇంచు ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకొని, ఎక్స్‌ట్రా ఎంతైతే ఉందో అంత క్రాస్‌గా అనేది స్టిచ్ చేసుకోవాలి. మనము బ్లౌజ్‌కి వెనకాల పట్టీకి వేస్తాం కదా మనము క్రాస్‌గానే స్టిచ్ అనేది అలాగా మనము కుట్టుకోవాలన్నట్టు. చూడండి ఇలాగా క్రాస్‌గా స్టిచ్ చేసుకోవాలి. వెనకాల బ్లౌజ్‌కి టక్స్ వేస్తాం కదా అలాగే క్రాస్‌గా వేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్‌గా ఉండిద్దనమాట. చూడండి షేప్ అనేది కరెక్ట్‌గా ఉంది. ఇప్పుడు దీని మీద లైనింగ్ అనేది పెట్టుకోండి. 5 ఇంచులు వచ్చింది కదా మనకు సరిపోతుంది. చూసారు కదా బ్యాక్ సైడ్కి అనేది కుట్ అనేది వెళ్ళిపోతుంది. ఎలాగైనా అది ఆ తర్వాత మనం కుట్టిన తర్వాత కట్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ సైడ్ కైనా వేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ కైనా వేసుకోవచ్చు. ఇటువైపు వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు సెంటర్కి ఒక టక్స్ అనేది పెట్టుకోండి నెక్ దగ్గర. అండ్ అలాగే లైనింగ్కి కూడా ఒక టక్స్ అనేది పెట్టుకోండి సెంటర్కి. లైనింగ్కి కూడా సెంటర్లో ఒక టక్స్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనము స్ట్రైట్గా అంటే మెయిన్ క్లాత్ అనేది స్ట్రైట్గా పెట్టుకొని దానిపైన లైనింగ్ అనేది ప్లేస్ చేసుకొని కరెక్ట్గా సెంటర్ టు సెంటర్ చూసుకోవాలి లైనింగ్కి. అండ్ అలాగే మెయిన్ పార్ట్కి సెంటర్ చూసుకొని పిన్స్ అనేది పెట్టుకొని సెంటర్లో ఆ వర్క్ దాకా కాకుండా కొంచెం పైకే ఒక లూజ్ కుట్ అనేది వేసేసుకోండి నెక్ దగ్గర. అంటే క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉండడానికి కోసం వేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ దాన్ని ఇటువైపు తిప్పుకోవాలి. ఇటువైపు తిప్పేసుకొని బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం వర్క్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం కుట్టుకోవాలి కాబట్టి ఇటువైపు తిప్పుకొని వర్క్ పక్క నుంచి స్టిచ్ పడేలాగా చూసుకోవాలి. అది కూడా కుట్ అనేది మనం ఇప్పుడు లూజ్ కుట్టు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దగ్గరగా కుట్ అనేది పెట్టుకొని ఇంకా వర్క్ పక్క నుంచే స్టిచ్ అనేది వేసుకోండి. ఆ వర్క్ పక్క నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను కొంచెం డీప్గా అనేది పెట్టాను అక్కడ. అంటే రౌండ్గా తిప్పకుండా కొంచెం డీప్ కొంచెం కిందకి వచ్చేలాగా కుట్ అనేది కుట్టి తర్వాత ఇటు పక్కకి తిప్పాను అనమాట. అంటే షేప్ అనేది అలాగే కనిపించాలి కాబట్టి ఇంకా దాని మీదనే కుట్ అనేది వేసుకోవాలి. చాలా ఈజీ అనండి, కష్టమేం కాదు. కాకపోతే బిగినర్స్కి తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు. ఇప్పుడు పిన్స్ అనేవి తీసేసుకొని ఇప్పుడు చూడండి మనము ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా మొత్తం కట్ చేసేసుకోవాలి చుట్టూ. ఇప్పుడు మనం కుట్టుకున్నాం కదా దాని పక్క నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని మొత్తం కట్ చేసుకోండి. ఇంకా చుట్టూ టక్స్ అనేవి పెట్టుకోవాలి. అది కూడా క్రాస్లో టక్స్ పెట్టుకోవాలి. మనం కుట్టిన కుట్టుకి తగలకుండా టక్స్ అనేది పెట్టుకోండి. తిప్పినప్పుడు నీట్గా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి వేసేసుకోవాలి. బ్యాక్ సైడ్కి వేసుకునే తరుణంలో ఇప్పుడు ఏం చేయాలంటే లైనింగ్ మీదే స్టిచ్ పడేలాగా అలాగా ఒక కుట్టు అనేది కుట్టుకోండి. ఆ షేప్ ఎలా ఉందో అలాగే లైనింగ్ మీద కుట్టుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మనం తిప్పేసినప్పుడు అలా కుట్టు అనేది వేసుకుంటే జారకుండా కరెక్ట్గా కట్ అనేది అవుతుంది అనమాట. తిప్పినప్పుడు కరెక్ట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది. మనం కుట్టు వేసుకోకుండా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. కుట్టు వేసిన దానికి కుట్టు వేయని దానికి చాలా తేడా ఉంటుంది. ఇలాగా కుట్టుకోవాలి. కుట్టేసి ఇప్పుడు ఆ నెక్ లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి వేసేసుకొని నెక్ దగ్గర చూడండి ఎలా వచ్చిందో కరెక్ట్గా మనము పైన మనం టాప్ స్టిచ్ వేసినట్టే వచ్చేసింది. ఇప్పుడు పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. చూసారు కదా ఇంతే, చాలా ఈజీ. అలాగే ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎలాంటి కామెంట్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను, లేకపోతే వీడియో అనేది చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.